యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. బదులే కోరని పవిత్ర బంధం, ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా, ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా. హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా, హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం, తన కంటి దీపం. యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. బదులే కోరని పవిత్ర బంధం, ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అనుబంధం మీరెవరు? ఎవరు కావాలి? అది రాము. ఇంకెక్కడ రాము? ఈ ఇల్లు ఎప్పుడో అమ్మేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఏమో, అవన్నీ నాకు తెలీదు. కావాలంటే సాయంకాలం ఇల్లుగా ఆయన వస్తాడు, అప్పుడు కనుక్కో. రాము! ఏటమ్మాయి గారు, ఇవాళ ఏంటి ఇంత పెద్దలాడే వచ్చారు? అబ్బా, నేను ఎప్పుడొచ్చినా ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు ఇలాగే అడుగుతావు. వచ్చినందుకు సంతోషించవు. అది కాదు అమ్మాయి గారు, నా ఉద్దేశం. స్టాప్. ముందు నేను చెప్పేది విను. ఏటమ్మాయి గారు, ఎన్నడూ లేండి ఇవాళ ఇంత ఆనందంగా ఉన్నారేటి? ఏటైంది? చదువుల్లో పట్టు మార్కులు వచ్చాయా? కాదు, జీవితంలోనే వచ్చాయి. పెద్ద పరీక్షలో పాస్ అయ్యాను. అదేటమ్మాయి గారు, అదేం పరీక్ష? మీరు చెప్పేది నాకేటి అర్థం కావటం లేదు. నీకు ఎప్పుడు ఏది అర్థమైంది కనుక చెప్పేది విను. సరే చెప్పండి, వినకపోతే ఊరుకోరు కదా. ఇవాళ నేను చాలా పెద్ద సమస్య పైన పోరాడి గెలుపు సాధించాను. అబ్బా, చెప్పేదేదో అర్థమయ్యేలా చెప్పండి అమ్మాయి గారు.
పూజారి గారి లోపలున్నారో లేదో. అసలైనా ఇంకా ఈ ఇంట్లో ఉంటున్నారా? ఎవరు? ఎవరు? ఎవరది? నేను పూజారి గారు, కమలని. మర్చిపోయారా? రాజుగారి అమ్మాయిని. కమలమ్మ, ఈ ఎన్నాళ్ళకి ఈ నేలకి ఈ ఊరు వాళ్ళు గుర్తొచ్చారన్నమాట. రామ్మ, వచ్చి కూర్చో. ఏంటి పూజారి గారు ఇలా అయిపోయారు? నాదేముందమ్మా, ఇంకా బతికే ఉన్నాను, అదే గొప్ప. ఇంతకు ముందు ఓసారి ఇలాగే జబ్బుపడి నీరసించిపోయాను. పోయానని అనుకున్నారు. ఓసారి కింద కూడా పడుకోబెట్టారు. ఏంటో మొండి ప్రాణం, ఇంకా బతికే ఉన్నాను. నిన్ను చూడాలనేనేమో. ఎన్నేళ్ళయిందమ్మా నిన్ను చూసి. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మన ఊరికి రాలేదే. ఇక్కడేముందని రమ్మంటారు పూజారి గారు? ఎప్పుడూ ఇక్కడికి రావాలనిపించలేదు. ఇక్కడికొస్తే నాన్న గుర్తుకొస్తారు. ఈ ఊళ్ళో నేను గడిపిన మధుర క్షణాలు గుర్తొస్తాయి. అవన్నీ గుర్తు చేసుకుంటూ మనం వర్తమానంలో ఉండలేము. అందుకే ఒక రకంగా ఈ ఊరు గురించి ఆలోచించే శక్తి లేక ఇక్కడికి రాకుండా అక్కడే ఉండిపోయాను. ఏంటో, ఇంతకీ ఎలా ఉన్నావు? ఒక్కదానివే వచ్చావే? మీ ఆయన రాలేదా? పిల్లలా? ఏం చేస్తాం, బాధపడొద్దమ్మా. ఆ పైవాడివ్వలేదనుకుని మర్చిపో. మీరు డాక్టర్కి ఎవరికన్నా చూపించుకోకపోయారా? డాక్టర్లు చూసి చెప్పేదేముంటుంది, వయసు అయిపోయింది. ఇంకా గట్టి పిండాన్ని కాబట్టి ఇక్కడే ఈ ఇంటిని బట్టి వేలాడుతున్నాను. ఇంతకీ నువ్వు ఏదైనా పని మీద వచ్చావా? అవును పూజారి గారు, ఊరు చాలా మారిపోయింది. ఎవరూ అసలు నన్ను గుర్తుపట్టడం లేదు. రాముని చూసి చాలా ఏళ్లైంది. అతనెప్పుడూ నన్ను చూడ్డానికి రాలేదు. ఒక్కసారి అతన్ని చూసి వెళ్దామనిపించింది. అందుకే వచ్చాను. రాముని చూడ్డానికా? అవును, అందుకే వచ్చాను. రాముని చూడ్డానికి ఈ ఊరు రావడం ఏంటి? ఏంటి పూజారి గారు అలా అంటున్నారు? అయితే నీకేమీ తెలీదా? రాము ఇక్కడెక్కడ ఉంటున్నాడమ్మా? ఎప్పుడో బయలుదేరి మీ ఊరు వచ్చేశాడు కదా. పద్మ దగ్గరే ఉంటున్నాడు. పద్మ దగ్గర? అవును, చాలా రోజులైంది. అయితే పద్మ ఎక్కడుండేది నీకు తెలియదన్నమాట. అందుకే నీకు ఈ విషయాలు తెలియలేదు. ఈ మధ్య రాము బాగా గుర్తొచ్చాడు. ఊర్లో ఎలా ఉన్నాడో ఏంటో.
నిన్న ఈ మధ్య కలవనే లేదు. ఆ విశేషాలు కనుక్కుందామని ఇలా వచ్చాను. ఆ, అన్నయ్య అన్నయ్య అక్కడే ఉన్నాడు, బానే ఉన్నాడు. ఆ మధ్య ఉత్తరం కూడా రాయించాడు పూజారి గారితో, నేను చదివాను. ఇక్కడికి రాడా? లేదు, అక్కడికి నేను ఎన్నోసార్లు ఉత్తరాలు రాశాను రమ్మంటూ. ఉహుం. మీకు తెలుసు కదా అమ్మాయి గారు అన్నయ్య సంగతి. తను ఏదైనా అనుకుంటే అంతే, ఎవ్వరి మాట వినడు. ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? కనీసం లేచి మంచినీళ్ళైనా ఇచ్చే ఓపిక లేదు. పాపం ఎండన పడి వచ్చినట్లున్నావు. అబ్బే, నాకేం అక్కర్లేదండి. అయితే మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ లేరన్నమాట. ఉన్నాడు ఓ చిన్న కుర్రాడు, నాకు మనవడి వరస అవుతాడు. ఎక్కడికో బయటికి వెళ్ళాడు. పొద్దస్తమానం ఇంట్లో ఉండమంటే కుర్రాళ్ళు ఉండరు కదమ్మా, వాళ్ళకి ఏం తోస్తుంది? అందుకే బయటికి పోయినట్లున్నాడు. ఆ, ఇంకా ఏంటమ్మా విశేషాలు? ఏం లేవు పూజారి గారు. రాముని చూడాలనే చాలా ఆశగా ఇక్కడి దాకా వచ్చాను. అసలు తనెలా ఉన్నాడో, ఆరోగ్యం ఎలా ఉందో నాకేం తెలియలేదు. అయ్యో, అలాగా? పాపం ఈ ఊర్లో ఆస్తులన్నీ అమ్మేసుకుని చెల్లెల దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా. పాపం జబ్బు కూడా చేసింది. చెల్లెల దగ్గరికి వెళ్ళమని మేమంతా బలవంతంగా పంపించాం. హా, పాపం ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో. అదేంటమ్మా, అప్పుడే లేచి నిలబడ్డావు? నేను వెళ్తాను పూజారి గారు. రాముని చూద్దామని ఇక్కడి దాకా వచ్చాను. అతను ఇక్కడ లేనప్పుడు నేను ఇంకా ఇక్కడ ఉండటం దేనికి? నాకీ ఊర్లో ఇంకెవరూ తెలీదు. ఎలాగూ మిమ్మల్ని కూడా చూసేశాను. హ్మ్. వెంటనే మా ఊరు తిరిగెళ్ళి రాము వివరాలు తెలుసుకోవాలనుంది. వస్తాను పూజారి గారు. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. సరే. అదిగో ఆ కనకాంబరం మొక్కలకు కూడా నీళ్లు పోయి. అలాగేనమ్మా. నేనేం చేశానని ఇంత పెద్ద నాటకం ఆడావు? అసలు ఇంత పెద్ద అబద్ధం ఆడటానికి నీకు మనసు ఎలా ఒప్పింది? ఏంటి ఏంటమ్మాయి గారు, ఏంటలా ఉన్నారు? అసలు దేని గురించి మీరు మాట్లాడేది? వద్దు, ఇంకా నాటకాలు ఆడొద్దు. వేసిన వేషాలు చాలు. మీ అన్నయ్య నీ కోసం వెతుక్కుంటూ ఈ ఊరొస్తే అసలు ఏవీ తెలియనట్లు నాకు చెప్పావేంటి? ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టావు? ఇలా చేయడం వల్ల నీకు వచ్చిందేమిటి? అది 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 కాదమ్మాయి గారు, నేను చెప్పింది నిజమే. అన్నయ్య అసలు ఇటువైపు రాలేదు, వస్తున్నట్లుగా కబురు కూడా అందలేదు. షటప్! నేను నీకంత చీపుగా కనిపిస్తున్నానా? అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నావు. అయినా నీకెంత ధైర్యం నన్నింతగా మభ్య పెడతావా? అయినా నిజం చెప్తే నీ సొమ్మేం పోయేది? చేసిన తప్పుని ఒప్పుకొని లెంపలు వేసుకోకపోగా ఇంకా సమర్థించుకోవాలని చూస్తావా?
ఎంత నంగనాచలా ప్రవర్తించావు. అమ్మాయి గారు అంటూనే నన్ను ఇంత వెరిదాని చేస్తావా? చెప్పు, ఎప్పటికైనా నిజం చెప్పు. జబ్బు పడ్డ రాము నీ దగ్గరకొచ్చాడా లేదా? వచ్చిన అతన్ని ఏం చెప్పి పంపించావు? అసలు అతను ఏం చేశావో చెప్పు. అసలు అసలు అది అది వద్దు, నువ్వింకేం చెప్పొద్దు. నీ మొహమే చెప్తోంది. వచ్చిన వాణ్ణి చీకొట్టి అట్నుంచటే పంపించి ఉంటావు. పాపిష్టిదానా, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అన్నయ్య, నీ కోసం సర్వం ధారపోసిన అన్నయ్య, ఆశ్రయం కోసం నీ దగ్గరకొస్తే నీ సొమ్మంతా పోయినట్లు తిప్పి పంపించేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదే. అసలు నీలాంటి చెల్లెల గురించి తెలుసుకున్న వాళ్ళెవరు ఇక జన్మలో చెల్లెళ్ళని నమ్మరు. చిచ్చి, నీది ఒక జన్మేనా? చిచ్చి, అయినా నీతో మాట్లాడుతూ ఇంకా ఇక్కడే ఉండటం బుద్ధి లేని తనవే అవుతుంది. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. అలాంటి మనిషికి ఇలాంటి చెల్లెలు ఉందన్న విషయాన్ని నేను భరించలేను. అసలు నా దృష్టిలో నువ్వు బతుకున్నట్లే కాదు. ఏ రోజైతే ఆ ఊరొదిలి వచ్చేశావో ఆనాడే నువ్వు చచ్చిపోయినట్టు. అవును, చచ్చిపోయినట్టే, అంతే. అసలు పాముకి పాలు పోసి పెంచినట్లుగా నిన్ను ప్రేమగా పెంచి పెద్ద చేశాడు చూడు. ఆ రాముది నేరవద్దా? నీలాంటి వాళ్ళని అసలు బతకనివ్వకూడదు. ఆ పాపానికే ప్రతిఫలం అనుభవించాడు. ఒక్క విషయం చెప్పు, వెళ్ళిపోతాను. రాము ఇప్పుడు ఎక్కడున్నాడు? చెప్పు. ఇంత చేసిన దానివి, ఇన్ని నాటకాలు ఆడిన దానివి, ఈ మాట చెప్పడానికి కష్టంగా ఉందా? చెప్పు, చెప్తావా లేదా? నాకు తెలీదు. ఇక్కడికి వచ్చిన మాట నిజమే గాని ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడో నిజంగా నాకు చెప్పలేదు. నా మాట నమ్మండి. చిచ్చి, ఇది నిజంగా నిజమేనా లేక? లేదు, నేను నిజమే చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళాడో, ఎలా ఉన్నాడు?